నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అస్పియా కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చిన రాష్ట్ర మహిళా కమిషన్ రుకియా బేగం. వైభవంగా ప్రారంభమైన దేవి నవరాత్రి వేడుకలు. దుర్గాదేవి ప్రతిమను ప్రదర్శించిన భక్తులు. చిన్నారి మృతికి కారకులైన దోషులను ఉరి తీయాలంటూ డిమాండ్ చేసిన మహిళా సంఘాలు. వార్తలోని వివరాలు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందే అర్జీల పరిష్కారానికి అధిక ప్రాధాన్యతను ఇవ్వాలని జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి ఆర్డీఓలను తహసీల్దార్లను ఆదేశించారు. గురువారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీల పరిష్కారం, ఫ్రీ హోల్డ్ రైట్స్ కు సంబంధించిన రెవెన్యూ సంబంధిత అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యతనిచ్చి నిర్వహించడం జరుగుతూ ఉన్నదని, సమస్యల పరిష్కారం నిమిత్తం వచ్చే ప్రజల అర్జీల పరిష్కారం నిమిత్తం రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి తగు ఎండార్స్మెంట్ ఇవ్వాలని, అర్జీలను నిర్ణీత గడువులోపు పరిష్కారం చేయాలని, BNSLAకు వెళ్లకుండా చర్యలు చేపట్టాలన్నారు. అర్జీలు తిరిగి రీఓపెన్ కాకుండా సమస్యలను పరిష్కరించాలన్నారు. సమస్య పరిష్కారానికి చొరవ చూపడంతో పాటు పరిష్కారం కాని సమస్యలకు సంబంధించి పరిష్కారం చేయకపోవడానికి గల కారణాలను సవివరంగా అర్జీదారునికి వివరిస్తూ ఎండార్స్మెంట్ ఇవ్వాలన్నారు. దీంతో పాటు రెవెన్యూ సంబంధిత అంశాలపై ముఖ్యమంత్రి కార్యాలయం, మంత్రుల కార్యాలయాల నుంచి అందిన అర్జీల పరిష్కారానికి కూడా చర్యలు చేపట్టాలన్నారు. ఫ్రీ హోల్డ్ రైట్స్ భూములకు సంబంధించిన రికార్డులను CCLA నందు అందిన ప్రొఫార్మా మేరకు తహసీల్దార్లు శుక్రవారం నాటికి ఆర్టీఓలకు అందజేయాలని, ఆర్టీఓలు క్రోడీకరించి నివేదికను శనివారం నాటికి కలెక్టరేట్కు అందజేయాలని సూచించారు. ఈ విషయంలో తహసీల్దార్లు రికార్డులను పూర్తిగా పరిశీలించి చర్యలు చేపట్టాలని సూచించారు. నేషనల్ హైవేకి సంబంధించి పెండింగ్లో ఉన్న క్లెయిమ్లను పరిష్కరించాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు DRO పులయ్య, కలెక్టరేట్ ఏవో కులశేఖర్, సంబంధిత సెక్షన్ సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు. పుంగనూరులో చిన్నారి అస్పియా మరణం రాష్ట్రమంతా కలిచివేసింది. రాష్ట్ర హోంమంత్రి అనిత సైతం చిన్నారి మృతికి సంతాపం తెలుపుతూ ట్విట్టర్లో పోస్టు చేసింది. ఈ క్రమంలోనే రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు రుకియా బేగం గురువారం పుంగనూరుకు చేరుకున్నారు. పట్టణంలోని UB కాంపౌండ్లో బాలిక ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అస్పియా తల్లి పడుతున్న బాధను చూసి కన్నీటి పర్యంతమయ్యారు మహిళా కమిషన్ సభ్యురాలు రుకియా బేగం. कैसे क्या काम बोला कर ये बेइज्जत की बात है। बाइकॉन हमारे इतनी छोटी बच्ची को छोड़ने का ऐसा बच्चे को जरूरत क्या है कि छोड़ने का रहता नहीं, कौन तो छोड़ेंगे, छोड़े का रहता नहीं। सीरियस ले तुम्हें, सीरियस ले तुम टेंशन होना बोलते, दूसरे बाइक बच्चा भी ऐसा नहीं होना बोलते, बड़े भी बोलते मिलती जरूर मिलती है। क्या चला सब किधर चला सभी बाहर खाए से छोड़ते हैं, किससे भी पता जजमेंट करना इससे भी नहीं होना भैया, नहीं होना। सीरियस लेते हैं, सीरियस लेको मैं वॉच कम फोन तो क्या तरह डरने का नहीं, मैं आगे हिस्सा मैं टेंशन होना को। और CM भी है, सीरियस होती है ऐसे विषय बारे में। ग्यारंटी होम मिनिस्टर सपोर्ट करते हैं हमको, हमारे बच्चे को सपोर्ट करको। ऐसा इंसाफ करना से शैतान को दुश्मनों को सजा देना पड़ता है, देते भी जरूर देते भी करती है। अब एक बच्ची भी नहीं होना बोलती है भैया। पूरा पुन्नूर पैनिक है। फ्रॉम लास्ट 4 days टायरलेसली यहाँ की यूथ बंदे पूरे मेहनत करते हैं। हाँ मैडम, पूरा ये माँ बाप को ये जेने कोशिश करते हैं, एक बहुत बड़ा फायदा करे रहते हैं। जो भी विक्टिम अब एक बच्चे को ऐसा होना नहीं, किसी भी प्लीज मैडम काइंडली
Kind request, madam. Department is doing very well done work. So first you have to take care this issue to the national level, madam. Because ये issue आगो दबगा तो ये district कुछ ज़्यादा damage होता है, madam. कहीं तो इसके पहले भी 1 से 4 issues हो गए, madam. मिसबा का हो गया, हाजिरा का हो गया, ऐसे issues further आगे होना नहीं कर को कहीं तो कैमरे से एक कैमरा भी एक्टिव में नहीं है, मैडम. वैसे भी गवर्नमेंट में पूरे कैमरे कट कर डाले हैं. एक कैमरा भी एक्टिव में नहीं है. अब नए इंस्टॉल करते हैं पंप डिपार्टमेंट वाले. एक कैमरा भी फर्दर उनको इन्फॉर्मेशन के वास्ते अपडेट के वास्ते ये कैमरा भी एक्टिव में नहीं है. प्लीज मैडम काइंडली ये सीसीटीवी फुटेजेस होंगे. प्लीज मैडम प्लीज. ये फादर को ये मदर को जस्टिस करे साले. जस्टिस करो. अब एक बच्चे को ऐसा होना है मैडम. इसे भी हृदय बच्चा नहीं होना आपको बोलती है कितना शक्ति से बोलता बच्ची कमाने से. हो मैडम सबको भी तकलीफ होती है. नहीं सीएम की बात करता हूँ, होम मिनिस्टर बात करता हूँ, ऐसे बारे में सीरियस कोशिश करते हैं मैडम. बहुत इंटरेस्ट बहुत को हमारा सीए सारी ना बहुत कोशिश करते हैं, बड़ा सपोर्ट करते हैं, अच्छा साथ देते हैं. डिपार्टमेंट वी डोंट हैव एनी डाउट ऑन द डिपार्टमेंट मैडम, बट हाई कमांड जरा ऊपर से गवर्नमेंट भी जरा इसके ऊपर 100% कंसंट्रेट कर दो. बात भी मैं तुम्हारे भैया तुम्हें दूसरे बच्चे के बारे में दर्द पड़ते हैं, तुम्हारे बच्चे का कलेजा गया उसके जरूर साथ देते. तुम्हें दर्द पड़ने को वो मेन पॉइंट हमें वैसे मेरा जान भी मार लेता नहीं किसके बच्चे तो मैं मैडम हुए रेट में भी कौन भी बंदे ऐसा आदमी तो है वैसा तो बात नहीं. कौन तो बंदे उससे सजा होना मैडम. छोट सादा है तो सो जाना टच मैडम. जरा वो पास ले जाओ. తర్వాత బాలిక మృతదేహం లభ్యమైన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వద్దకు ఆమె చేరుకుని ఆ ప్రాంతాన్ని ఎస్ఐ లోకేష్ తో కలిసి సందర్శించారు. చిన్నారి స్వగృహం నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతంలో చిన్నారి మృతదేహం పడి ఉండటంపై ఆమె దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాత్రం ఇక్కడ వేసుకుంటారు రాలేదు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నుండి స్థానిక పోలీస్ స్టేషన్కు ఆమె చేరుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ ప్రభాకర్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. చిన్నారి మృతి విషాదకరమని, మృతికి కారణమైన వారిని త్వరగా పట్టుకుని శిక్షించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మహిళల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఆమె వెంట తెలుగుదేశం పార్టీ నాయకులు సివిరెడ్డి, మాధవరెడ్డి, ప్రసాద్ స్వామి, మైనార్టీ నాయకులు సుహేల్ బాషా, మెహతాస్, షామీర్ లాల్, షరీఫ్, మోహన్ రెడ్డి, మల్లికారాణి తదితరులు పాల్గొన్నారు. బాధాకరంగా ఉంది. పొంగనూరులో ఫస్ట్ టైం ఈ సంఘటనని బాధపడుతున్నారు. వాళ్ళ తల్లిదండ్రులతో కలిసిన తర్వాత చాలా బాధ అనిపించింది. ఇలాంటి పరిస్థితి ఎక్కడ జరగకూడదని కోరుకుంటున్నాను. నేను ఇంత దురదృష్ట పరిస్థితిలో ఇక్కడ వచ్చి నేను వీళ్ళందరూ కలిసి చూసే వాళ్ళ తల్లిదండ్రుల పేరెంట్స్తో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏ రోజు కూడా ఎక్కడ బయట పంపిన అమ్మాయిని ఆ రోజు జస్ట్ 5 నిమిషాలు బయటకు పోయొచ్చే లోపలనే వెంటనే మిస్సింగ్ అయిపోయింది. మిస్సింగ్ కేసు పెట్టడం జరిగింది. కానీ మిస్సింగ్ అనుకుని వీళ్ళు కంప్లైంట్ చేసినారు. పోలీస్ వాళ్ళ డిపార్ట్మెంట్ మొత్తం వెంటనే స్పందించి ఆ రోజు నైట్ 9 o'clock నుంచి ఎక్కడ ఏమేమి ఉన్నాయని డాగ్స్ తెప్పించడము చేయడము వాళ్ళు కూడా చాలా కష్టపడి అన్ని ఇన్వెస్టిగేషన్ చేశారు. వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా మంచి ఫ్యామిలీనే. అది ఎందుకు ఈ విధంగా జరిగిందో చాలా బాధాకరంగా ఉంది. ఇలాంటి ఘటన ఇంకొకసారి జరగకూడదని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి ఈ ఊరంతా మనసులందరినీ కలిసివేసేసింది. ఇది చాలా అన్యాయం అని అనిపిస్తుంది. ఆ దుష్టుల్ని వీళ్ళు మాత్రం వాళ్ళు వదిలిపెట్టేటట్లేరు. పోలీస్ డిపార్ట్మెంట్ చాలా చక్కగా కష్టపడుతున్నారు. దొరికితే మాత్రము వదిలిపెట్టేది లేదు మేడం అంటున్నారు వాళ్ళు. ముఖ్యంగా ఈరోజు గవర్నమెంట్
ఎంత మహిళల కోసం ఎన్నో పనులు చేస్తూ సాధికారత కోసము ఆడపిల్లలకి వాళ్ళు చదువుకోవడం కోసము అభివృద్ధి చేయాలని ముందుకు తీసుకెళ్తుంటే ఈ విషయం తెలిసిందంటే అసలు వదిలిపెట్టే ప్రసక్తే ఉండరు. సీఎం గారు అయితే మీ హోమ్ మినిస్టర్ గారు కానీ తప్పకుండా వాళ్ళ నోటీస్ తీసుకెళ్తాము, వీళ్ళకి న్యాయం చేస్తాము. ఆ దుష్టుల్ని మంచి ఎంతటి వాడైనా కానీ శిక్షించేదే, వదిలిపెట్టేదేమి ఉండదు. పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్గా ఉంది. వాళ్ళ కష్టాలు చెప్పడం లేదు, చెప్తున్నారు. రాత్రి పగలు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. వాళ్ళు చేసిన ఫైల్స్ అన్ని నేను చెక్ చేస్తాను కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. తప్పకుండా దోషులు దొరుకుతారని నమ్మకం ఉంది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా మనం న్యాయం చేస్తాము. సీఎం ద్వారా వాళ్ళు పిలిచిపోవడం కూడా జరుగుతుందని మీడియా ద్వారా తెలుపుతున్నాను. మీకేమన్నా డౌట్స్ ఉంటే చూడు, వాళ్ళు కష్టపడి వెతికినారు కానీ తను శవమే తేలింది. అప్పుడప్పుడు వెతికినా కూడా 3వ రోజు ఆ స్టోరేజ్, వాటర్ స్టోరేజ్ దగ్గర తీసుకుపోయి వేయడం జరిగింది. అక్కడ కూడా నేను పోయి చూశాను. ఎంత భయంకరమైన అడవిలో వాళ్ళకి ఎట్లా మనసు వచ్చిందో ఏమో అనిపించి చాలా బాధేసింది. మీరు వీళ్ళేమో చాలా కష్టపడుతున్నారు, చూస్తున్నారు, వాళ్ళు టెన్షన్లో కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరు ఎస్పీ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు దీని మీద నిఘా పెట్టారు. తొందరలో దోషుల్ని పట్టేసుకుంటాము. వాళ్ళకు పక్కాగా మీరు చెప్పినట్లే శిక్షిస్తాం మేడం, వదిలిపెట్టేది ఉండదు. వాళ్ళ యాక్ట్ ఎలా ఉందో చేస్తామంటున్నారు. మీకు వాళ్ళ తల్లిదండ్రులకు మీరంతా ఊరు వాళ్ళంతా హామీ ఇవ్వండి. వాళ్ళకి తప్పకుండా పట్టుకుంటాము, శిక్షిస్తాము. గవర్నమెంట్ తప్పకుండా సపోర్ట్ ఉంది. హోమ్ మినిస్టర్ గారు అయితే సీఎం గారు కానీ ఒకవేళ లేదంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా పిలుచుకుపోతాను. వాళ్ళు బాధాకరంలో ఉన్నారు కాబట్టి ఇంకేమి. ఆఫీసర్లు ప్రతి గంటకు ఫోన్ చేస్తున్నారు. 13 టీంలు ఉన్నాయి, వీటి కోసం చేసుకుంటారు. అన్ని రకాల సైంటిఫిక్గా ఆ ట్రెడిషనల్ పోలీసుల ప్రకారం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాము. తొందరలోనే దీనికి కారణం ఎవరో కనిపెట్టి ఖచ్చితమైన చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్తున్నాను. ఇవన్నీ వాళ్ళ డీటెయిల్స్ వచ్చిన తర్వాత తదుపరి మాట్లాడతాం. థ్యాంక్ యూ. పొంగనూరు పట్టణం తూర్పు మౌసాలలోని శ్రీ చాముండేశ్వరి దేవి ఆలయ ఆవరణంలో జటికుల సంఘం వారు కాళీమాత ప్రతిమను ప్రతిష్ఠించారు. గురువారం ఉదయం నుండి భక్తులు అమ్మవారి దర్శనానికి క్యూ కట్టారు. నడి రోడ్డుపై ఉరి తీయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. స్థానిక మున్సిపల్ కార్యాలయం నుంచి వందలాది మంది మహిళలు ఎన్టీఆర్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. చిన్నారి ఆత్మశాంతి కోసం 2 నిమిషాలు మౌనం పాటించారు. బాలిక మృతికి కారకులైన నిందితులను వెంటనే పట్టుకోవాలన్నారు.
చేయాలనేసి మేము విన్నవించుకుంటున్నాము. ఇంతకుముందు ఎప్పుడు కానీ పుంగనూరులో ఇలా జరగలేదు. కానీ ఇప్పుడు కొంతమంది దుర్మార్గులు ముందుకొచ్చి ఈ ప్రకారంగా చేశారు. అది ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఇది కక్షతో చేశారా లేకపోతే చిన్నారుల మీద అఘాయిత్యాలు చేయాలనే చేస్తున్నారా అనే విషయం దయచేసి మాకు పోలీసు అధికారులు వెంటనే తెలియపరచాల్సిందిగా కోరుకుంటున్నాం. మహిళా సంఘాల తరఫున ఈ దుస్థితి ఇంకా ఏ ఆడపిల్లకు రాకూడదు. నిజంగా 4 రోజుల నుంచి ప్రతి ఇంట్లోనూ ప్రతి మహిళ ఆ అమ్మాయికి ఏమైంది, ఆ చిన్న పాపకి ఏమైంది అని ఆతృతపడ్డారు. ఎట్టకేలకు 4 రోజులకు తెరపడింది. కానీ నిన్న ఆ అమ్మాయి ఆ చెరువులో చూస్తానంటే హృదయ వికారకంగా మారింది. ఆ బాధ వర్ణనాతీతము. ఆ అమ్మాయి ఆత్మకు శాంతి చేకూరాలని మా మహిళా సంఘాల తరఫున మేము అందరూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ అధికారులను కానివ్వండి, పోలీసులను కానివ్వండి మేము కోరుకుంటున్నాము. ఈ పరిస్థితి ఇంకా ఏ ఆడపిల్లకు రాకూడదు, ఏ తల్లికి కడుపు కోత విధించకూడదు. ఇక్కడ వీళ్ళు వాళ్ళు అని కాకుండా ప్రతి ఒక్క మహిళ హాజరైనారు. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క మహిళకు మేము మా మెప్మా తరఫున శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇంకా ఏ ఆడపిల్లకు ఇలా జరగకుండా చూడాల్సిందిగా మేము విన్నవించుకుంటున్నాం అందరికీ. పట్టణంలోని అమ్మవారి ఆలయాల్లో దసరా పూజలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం బజారు వీధిలోని శ్రీ కన్నికా పరమేశ్వరి దేవి ఆలయంలో అర్చకులు అమ్మవారి మూలవళ్లను చందనంతో పాటు వెండి ఆభరణాలతో నయనానందకరంగా అలంకరించారు. అలాగే సుబేదారు వీధిలోని కాళికా కమలేశ్వర స్వామి ఆలయంలో కాళికాదేవి గంధం అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించింది. దేవి నవరాత్రి వేడుకలు పుంగనూరులో అత్యంత వైభవంగా గురువారం ప్రారంభమయ్యాయి. పట్టణంలోని నాగపాలెం కోదండ రామాలయ ఆవరణంలో మార్వాడీలు భక్తి శ్రద్ధలతో దుర్గామాత ప్రతిమను కొలువుదీర్చారు. వేద పండితులు ప్రాణ ప్రతిష్ఠ చేసిన తర్వాత అర్చనలు విశేష పూజల్ని నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. नमः ओम महालक्ष्मी नमः ओम महागौरी नमः ओम चंडिकाय नमः ओम सर्वज्ञनाय नमः ओम सर्वोत्तमयाय नमः ओम पुण्याय नमः ओम देवाय नमः ओम अयोध्याय नमः ओम भूमजाय नमः ओम निर्घाराय नमः ओम आधारशक्ते नमः ओम अनीश्वरे नमः ओम सर्वकर्मर्थे नमः ओम सर्वलोकप्रिये नमः ओम वाण्ये नमः ओम सर्वाद्यवताय नमः ओम पार्वती नमः। माता की जय, 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 दुर्गा 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 माता की दुर्गा माता की आपो वाचन्द्रमसायतनम् आयतनवान् भवते या एवं वेद योगामायतनं वेद आयतनवान् भवते। श्री दुर्गा परमेश्वराभ्यो नमः। वेदो नमः पुष्पाणि पूजयामि। శ్రీమాత్రే నమః. పొంగనూరు నాగపాళెంలో వేసినటువంటి శ్రీ కళ్యాణ కోదండరామస్వామి దేవాలయంలో ఈ మార్వాడి సెటర్ ద్వారా 9 సంవత్సరాలు ముగించుకొని యథాప్రకారంగా ప్రతి సంవత్సరము ఈ యొక్క దుర్గాదేవిని ఆరాధిస్తున్నాం. దేవీ నవరాత్రిలో ప్రథమ దివసం ఉదయం అమ్మవారి యొక్క ప్రాణప్రతిష్ఠ, తదుపరి అమ్మవారి యొక్క శిలా విగ్రహానికి ఫలపంచామృతం అభిషేకం గావించడం, ఆ తర్వాత భక్తులందరి చేత పుష్పములతోనూ కుంకుమతో అమ్మవారి యొక్క నామార్చన జరిగింది. అదే ప్రకారంగా త్రిలోక సుందరి అంటే మహాకాళి, మహాసరస్వతి, మహాదుర్గా అంటాం.
ఈ జగన్మాత త్రిరూప స్వరూపిణి కాబట్టి మనం లక్ష్మి కావాలన్నా ప్రార్థన చేసిన లక్ష్మి మరొస్తుంది, లేదా మంచి విద్యా బుద్ధిని కావాలన్నా కూడా సరస్వతి ద్వారా మనకి ఉపదేశిస్తుంది. అదే ప్రకారంగా ధైర్యము సాహసము మనం చేసే కార్యక్రమం ఏదైతే మనం విజయం పొందాలనుకుంటామో ఆ జగన్మాతను మహాకాళిని ధ్యానిస్తే చాలు మనకి సమకూర్చుతుంది ఆ జగన్మాత. కాబట్టి అందువల్లనే మహాకాళి మహాసరస్వతి మహాదుర్గా అంటాం. కాబట్టి ఈ జగన్మాతను దర్శించడానికి మన పొంగనూరు కేసీటీ ద్వారా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి భక్తులందరూ వచ్చి ఈ దుర్గాదేవిని మీరందరూ దర్శించి ఆ అమ్మవారి కృపను మీరందరూ పొందాలనే ప్రార్థన. ఇదే ప్రకారంగా 10వ రోజు అమ్మవారి గ్రామోత్సవం జరుగుతుంది. ఆ యొక్క జల్దీ మహోత్సవానికి కూడా భక్తులందరూ విచ్చేసి ఆ జగన్మాత యొక్క ఉత్సవాన్ని అతి వైభవంగా జరిపించాల్సిన ప్రార్థన. దీన్ని కేసీటీ ద్వారా మీకు తెలియజేస్తున్నారు. ఆ కేసీటీ ద్వారాకి మా అందరి తరపున చాలా కృతజ్ఞత. జై శ్రీమాత్రే నమః. అస్మియా మరణానికి దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ పొంగనూరులో అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం ముస్లింలు పెద్ద సంఖ్యలో అంజలి ఘటించారు. అలాగే చిన్నారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని, కుటుంబానికి ధైర్యం కల్పించాలని అల్లాను ప్రార్థించారు. और हमारे दिलों को गम पहुंचाता है। हम सब उस बच्ची के दिल में और वो बच्ची हमारे अपने दिल में एक मोहब्बत, दर्द और दुखी जिंदगी देकर गई है। मैं हज़रत मौलाना मौलवी क़ारी मोहम्मद फरीदुल्लाह साहब से गुजारिश करता हूँ कुरान शरीफ की आयतें पढ़ें और हमारे दूसरे का आधार होगा उस बच्ची के ताल्लुक से या अय्युहल्लज़ीन आमनु इस्तईनु बिस्सब्रि वस्सलाह इन्नल्लाहा मअस-साबिरीन वला तक़ूलू लिमन युक़तलु फी सबीलिल्लाहि अम्वात बल अहयाउन वलाकिन ला तशउरून वलनबलुवन्नकुम बिशैइन मिनल खौफि वल जु'i व नक़सिन मिनल अम्वाल वल अम्वालि वल अनफुसि वस्समरात वबश्शिरिस साबिरीन الذين إذا أصابتهم مصيبة माफ करना बस हम सब दुआ करें कि ऐसे हादसे शहर में ना हो। बस अल्लाह ताला सब नौजवानों को सही अता फरमाए। आमीन। उनकी आज कोई बड़ा तोहफा गंदे कामों में गंदे चीज़ों में है, उसी की वजह ये बच्ची का आज हादसा। इसलिए हम सब हमारे नौजवानों को सही रास्ते पर लाने की मुस्तक़बिल के लिए उनकी कोशिशों के लिए हमारे उम्मा और हमारे शहर के और आगे बढ़कर उनकी दिशा को बदलना और को दुआएं करें। बस उसके सिवा हमारे पास कोई अल्फाज नहीं बात करना कि ये बच्ची के लिए सब दुआ करें और इस खातिर को निकालने में हर एक कोशिश करना है कि उस मोहल्ले के नौजवान, क्योंकि खातिर तो वही मोहल्ले में है, उसको आगे लाना है। इसलिए हम सब मिलकर ये कामयाबी की खातिर को सबके सामने अल्लाह ताला अल्लाह इस बच्ची को अल्लाह जिसने तकलीफ दिया है, अल्लाह इस बच्ची के अल्लाह जो ईज़ाई पहुंचाई है, अय परवरदिगार आलम इस बच्ची ने जो सब्र किया है, अल्लाह जो रोया बिलबिलाया है, अल्लाह तड़पी है, तरसी है, बेकरार हुई है, अल्लाह तुझे भी वो बच्ची याद की हुई होगी, अल्लाह 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 की हुई होगी। अय पाक परवरदिगार आलम जिस बियाबान मैदान में उस जालिम ने उस बच्ची को मारा रहेगा, अल्लाह हर मार पर अल्लाह अपनी माँ को भी याद की होगी। अल्लाह तो 70 माओं से
ज्यादा मोहब्बत करने वाला, अल्लाह तो 70 माओं से ज्यादा प्यार करने वाला। वो बच्ची अपनी माँ को याद की और वो माँ तुझे याद की। अल्लाह तूने उस बच्ची को अल्लाह सबक दिया है। अल्लाह तो अपने फजल से, अपने करम से अल्लाह उस बच्ची को अल्लाह जन्नत का तो फूल बना दे। अल्लाह जन्नत का फूल बना दे। जन्नत के आला से आला मकाम में उस बच्ची को दर्जा नसीब फरमा दे। उसके अल्लाह तरसने को अल्लाह तो कबूल फरमा ले, तड़पने को तो कबूल फरमा ले। अल्लाह कोई बचाने वाला अल्लाह कोई इंसान वहाँ नहीं था। अल्लाह कोई उसका दर्द खाने वाला नहीं था। अल्लाह कितना तड़पी रहेगी, कितना बिलबिलाती रहेगी। अल्लाह उस पानी के अल्लाह तालाब में अल्लाह रूह जाने के मौके पर कितना हाथ। పొంగనూరులో వినాయక నిమజ్జనాల ఘట్టం వైభవంగా ముగిసింది. పట్టణంలోని చింతల వీధిలో 27 రోజుల పాటు పూజలు అందుకున్న గణపయ్య బుధవారం సాయంత్రం నిమజ్జనానికి తరలి వెళ్లాడు. పిల్లలు, యువత రంగులు చల్లుకుని డప్పుల చప్పుళ్లకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ వినాయకుణ్ణి వీధుల్లో ఊరేగించగా మహిళలు భక్తి శ్రద్ధలతో హారతులు పట్టి ఘనంగా వీడ్కోలు పలికారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అస్ఫియా కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చిన రాష్ట్ర మహిళా కమిషన్ రుకియా బేగం. వైభవంగా ప్రారంభమైన దేవి నవరాత్రి వేడుకలు. దుర్గాదేవి ప్రతిమను ప్రదర్శించిన భక్తులు. చిన్నారి మృతికి కారకులైన దోషులను ఉరి తీయాలంటూ డిమాండ్ చేసిన మహిళా సంఘాలు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతకోసం నమస్కారం.